హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం శనగపప్పు బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఇంకొంచెం ఉల్లిపాయలు, పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని దీంట్లో వేయాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్లో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుంటే తొందరగా ఉడుకుతాయి. ఈ బీరకాయ ముక్కలు ఉడికేలోపు మనము ఒక కుక్కర్లో 1 కప్పు శనగపప్పుని వేసుకొని 1కి 2 కప్పులు నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. లేదు అంటే మీరు టైం ఉంటే 1 గంట శనగపప్పు నానబెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను ఇక్కడ ఉడికించుకున్నాను. ఇది చూడండి, ఆల్మోస్ట్ సాఫ్ట్గా 90% వరకు కుక్ అయిపోయింది శనగపప్పు. ఇప్పుడు ఈ శనగపప్పుని వడగట్టుకొని బీరకాయ ముక్కల్లో వేసుకుందాము. బీరకాయ ముక్కలు కూడా 80% కుక్ అయ్యాయి. ఇప్పుడు శనగపప్పును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం కారం వేయలేదు, ఓన్లీ ఉప్పు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూను జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వడకట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, శనగపప్పు ఉడికించిన వాటర్, అదే వాటర్ని ఈ కూరలో వేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి కూర దగ్గర పడి బీరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను బీరకాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. మీరు ఇలా చేయి పెట్టి నొక్కితే తెలిసిపోతుంది. నేను ఒక ముక్క తీసుకొని చూస్తున్నాను, నాది ఇంకా ఉడకలేదు. సో ఇంకొక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా కూర కొంచెం దగ్గరకు వస్తుంది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇట్ రెడీ టు సర్వ్.